మాజీ మంత్రి ఆర్కే రోజా ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాయలసీమకి ద్రోహం చేస్తున్న పవన్ కళ్యాణ్ కూటమిలో ఎందుకైనా నువ్వు కలిసిందని చెప్పేసి ఆయన్ని మరో పక్క చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. మరి మొత్తానికి రోజా చేస్తున్నటువంటి వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు చూసుకుంటే రోజా గారు మాట్లాడుతూ రాయలసీమకి అసలుకి చంద్రబాబు అంతా ద్రోహం చేశాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ద్రోహం చేశాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు? ఇక్కడ ఆవిడ మాటలు నేను విన్నాను. ఫస్ట్ ఎవరు ద్రోహం చేశారు ఏంటి అనేది మాట్లాడితే ఈ రోజున రోజాకి మాట్లాడే హక్కు లేదు. ఆ మాట్లాడే భాష ఏంటి, ఆ పదాలేంటి, గౌరవం లేదు, మర్యాద లేదు, వాళ్ళకి ఎదురుగా లేదండి. ఎవరు ఇవ్వరు, కనీసం వీళ్ళన్న ఎదుటి వాళ్ళకి ఇస్తే నన్ను ఎవరైనా గౌరవిస్తారా అనే జ్ఞానం కూడా లేకుండా పోయింది వీడికి. అంటే కనీసం రాజకీయ భిక్ష ఎవరు పెట్టారనేది మర్చిపోయింది, రాజకీయంలో నేను ఎలా వచ్చాననేది మర్చిపోయింది. అన్నిటికంటే ముందుగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏకవచనంతో నీచాతి నీచంగా ఆవిడ పదాలు. ఆవిడ సమాధానం చెప్పాలి. ఫస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వీళ్ళు రాయలసీమకి ఏం వెలగబెట్టారు, వాళ్ళకి ఒరిగించేటట్లు చేశారు. ఏమన్నా ఒక్క ఉప్పు గల్లంత ఉపకారం కానీ ఒక్కటన్నా వాళ్ళ వల్ల ఉపయోగం జరిగిందా? డ్యాములు కనీసం వీళ్ళు అక్కడ ఏదైతే ఆ గేట్లు గ్రీజ్ పెట్టించిన పాపాను పోలేదు. గేట్లు గ్రీజ్ లేదండి. అన్నమయ్య ప్రాజెక్టు మరి కొట్టుకుపోయింది కదా. ఆ రోజున కొట్టుకుపోయిన తర్వాత ఏం జరిగింది? ప్రజలు ప్రాణాలు పోయిన తర్వాత ఈయన గారు వచ్చి ఏమైనా పరామర్శించాడా, పలకరించాడా? వాళ్ళకి ఏదన్నా మంచి చెడ్డ ఏదన్నా చూశాడంటే అది లేదు. తర్వాత గుండ్లకమ్మ ప్రాజెక్టు గురించి విన్నాం, అక్కడ కూడా గ్రీజు లేదు, ఏమి లేదు. తర్వాత ఈయన నేను ఏదో నీళ్ళు ఇస్తున్నాను ఇంకేముంది రండి అని చెప్పేసి అంగరంగ వైభవంగా జనాలను వేసుకొని వచ్చేసి ఇంకేముంది మా రాయలసీమకు మా జగనన్న నీళ్లు తెచ్చాడని చెప్పేసి ఎన్నో కళలతోటి వాళ్ళు వచ్చారు. ఏముంది 1 అవర్ కరెక్ట్గా ఒక ట్యాంకర్లతో వాటరు, 2 గేట్లు సెట్టింగు, పూలు వేయటం, హారతి ఇవ్వటం, వెళ్ళిపోవటం. ఆయన వెళ్ళిపోయాడు, వాటర్ ట్యాంకర్లో వెళ్ళిపోయినాయి, గేట్లు కూడా ఎత్తుకుపోయారు. అది దీనికి సమాధానం చెప్పాలి రోజా. ఏం జరిగింది, ఏ విధంగా వీళ్ళ జగనన్న అబద్ధాలు చెప్పి మోసపూరితమైన రాజకీయాలు చేశారు. ఆ రోజున మరి సీఎం అయిన తర్వాత ఏం చేశాడు రాష్ట్రానికి, రైతులకు ఏం ఉపయోగం ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల? ఈవిడ ప్రతిసారి ఈ రోజున ఇంకేముంది రాయలసీమకి మోసం చేశాడని మాట్లాడుతుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి పులివెందులకు నీళ్ళు ఇచ్చాడా? ఇన్ని సంవత్సరాల్లో ఎంపీగా, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన వల్ల ఏం ఉపయోగం ఉంది రైతులకి? మరి అందుకనేనా ఆయన వల్ల ఉపయోగం ఉండబట్టేనా మొన్న డిపాజిట్లు కూడా రాలేదు జెడ్పీటీసీలో వీళ్ళకి. వీళ్ళు మాట్లాడతారు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, కూటమి ప్రభుత్వం గురించి. ఎవరో ఏదో మాట్లాడారని చెప్పి ఆ మాటలను పట్టుకొని వీళ్ళకి ఏది దొరకట్లేదండి, ఏమీ ఊసిపోవట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ 11 మంది అసెంబ్లీకి రారు, వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. రాష్ట్రంలో ఎటువైపు చూసినా అభివృద్ధి జరుగుతుంది, చక్కగా అన్ని రకాల కార్యక్రమాలు ముందుకు వెళుతున్నాయి. అమరావతి వెళ్తుంది, పోలవరం వెళ్తుంది, పట్టిసీమ జరుగుతుంది. అటువైపు చూస్తే భోగాపురం ఎయిర్పోర్ట్, అన్ని రకాలుగా అన్ని రంగాలు కూడా బాగున్నాయి. అటువైపు విద్యార్థులు బాగున్నారు, టీచర్లు బాగున్నారు, ఉపాధ్యాయులు మన పోస్టులు భర్తీ. ఇటు పోలీసులు చూస్తే వీళ్ళకి మొన్న మరి వాళ్ళకు కూడా కానిస్టేబుల్ నియామకాలు. ఇన్ని రకాలుగా ప్రతి ఒక్కరూ సంతృప్తిగా ఉన్నారు. రేపు సంక్రాంతి సంబరాలకి రెడీ అయిపోతున్నారు. ఈ లోపుగా ఈ గంగిరెద్దుల గోల ఏం చేయాలి చెప్పండి? గంగిరెద్దులు ముందే పరిగెత్తున్నాయి అనమాట. అట్లానే ఉంది ఆవిడ చూస్తుంటే. ఫస్ట్ ఏదైనా సరే మాట్లాడేటప్పుడు భాష నేర్చుకోవాలి. రోజా గారు ఇంకోసారి ప్రెస్ మీట్ పెడితే కొంచెం పద్ధతిగా మాట్లాడటం నేర్చుకొని వస్తే బాగుండిద్ది అనేది మహిళలందరూ కోరుకుంటున్నారు. ఓకే, ఏదైనా అండి, ఇప్పుడు ఆవిడ ములాఖత్కి వెళ్ళిందో ఇంకోటి వెళ్ళిందో, ఈవిడ వెళ్ళే కార్యక్రమం ఏంటి? ఒక హంతకుడు అని చెప్పేసి కోర్టే వచ్చి లొంగిపోమ్మంది. ఈవిడ ఆయన వెళ్ళి పరామర్శించి వచ్చి బయటకు వచ్చి ఇలా రంకెలు వేస్తుంది. అదేమంటే గతంలో ఆవిడ చెప్పింది ఎగిరెగిరి తంతారని. ఎక్కడ ఎవరు ఎగిరెగిరి తంతే వీళ్ళు ఎక్కడికి వెళ్ళి పడ్డారో ఈ రోజున తెలుసుకోవాలి. ఈవిడ భాష, ఈవిడ మాట్లాడే విధానం మార్చుకొని ఏదైతే ఆ ప్రెస్ ముందుకు వచ్చేటప్పుడు కొంచెం గౌరవంగా పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. ఎదుటి వాళ్ళకి మర్యాద ఇవ్వటం నేర్చుకుంటే బాగుంటుంది. అది మాకు లేదని ఒప్పేసుకుంటే ఇక నుంచి ఎవరు కూడా వాళ్ళకు కూడా మర్యాద ఇవ్వరు. రోజా గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఇంకా ఆ గారులు తీసేస్తాం మేము కూడా. ఎందుకంటే ఇక్కడ ఒక రాష్ట్రంలో గతంలో మీరు కూడా పనిచేశారు. ఏదో ఉన్నామన్నట్లుగా కాకుండా అంతా దోచేసి వెళ్ళిపోయారు. మరి ఆ తర్వాత ఏం చేశారంటే ఇదిగో ఈ రోజున ఇక్కడికి వచ్చేసి అవినీతి పనులు చేసిన వీళ్ళు నీతులు చెప్తా ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి రోజా గారు ఆలోచించుకోవాలి. ఇక్కడ రోజా గారేమో నెల్లూరు జిల్లా జైలు ఆ రిమాండ్ ఖైదీల్ని పరామర్శకు వెళ్ళారు. మరి అక్కడి నుంచి ఆవిడ మాట్లాడిన మాటలు ఏంటి అంటే, మరి ఎవరి కోసం వెళ్ళింది అంటే పల్నాడు, ఎవరైతే ఆ పల్నాడు ద్రోహులు వాళ్ళంతా, ఆ 2 అన్నదమ్ముల్ని కోర్టే స్వయంగా ఎందుకు లొంగిపోమ్మంది, ఎందుకు వాళ్ళు వచ్చారు? పేరు నాని అంటున్నాడు
వాళ్ళంట అరెస్ట్ చేయడానికి పోలీసులు సరిపోరంట, ఆంధ్రప్రదేశ్ పోలీసులు. అందుకనైనా కోర్టు లొంగిపోమంది. అర్థం కాని పరిస్థితి, మాట్లాడే విధానం కూడా సరిగ్గా లేదు. మరి ఈ రోజున ఈవిడ రాయలసీమ ద్రోహులు అని మాట్లాడుతుంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈవిడ ఎవరిని పరామర్శించడానికి వెళ్ళింది? ఆ ద్రోహులు ఎవరు? ఈ మాట్లాడే ద్రోహి ఎవరు? ఈవిడ ఆంధ్ర రాష్ట్రానికే వీరు ద్రోహం చేశారు కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జే బ్యాచ్ అంతా ఆంధ్ర రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళి రాష్ట్రం సర్వనాశనం అయిపోవటానికి కారణమయ్యారు. ఆ రంగం ఈ రంగం ఏ రంగం లేదు, మొత్తాన్ని దోచేసుకున్నారు మీరు. ఈ రోజున ఏదో ఒకటి ఎలిగేషన్ తీసుకురావాలి, ఏదో ఒక బురద జల్లాలి అని చెప్పేసి వీళ్ళు వంటుకున్న బురదను అంటించే ప్రయత్నంలో ఈవిడ మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి పేరుని నాని ఓ తగరెచ్చిపోతున్నాడు, రోజా ఓ తగరెచ్చిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ స్క్రిప్ట్ ఇచ్చి పంపించారో, నెక్స్ట్ వీళ్ళకి ఏ లెవెల్లో మరి ఏ పదవులు ఇస్తామన్నారో తెలియదు, కానీ మొత్తానికైతే స్క్రిప్ట్ ప్రకారం బ్రహ్మాండంగా నటించేస్తున్నారు. ఓకే, అక్కడ చూసుకుంటే అసలు అక్కడ సందర్భం ఏంటంటారు? జైల్లో కలిసి వచ్చిన సందర్భానికి చంద్రబాబు నాయుడు గారి గురించి రాయలసీమ ద్రోహిందానికి సందర్భం ఏంటంటారు? ఇక్కడ ఒకటేనండి, వాళ్ళకి సందర్భం అవసరం లేదు, ఆ సమయం అంతకంటే అవసరం లేదు. వాళ్ళకి స్క్రిప్ట్ వచ్చిందా లేదా సాక్షి నుంచి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నాడా లేదా, వాళ్ళది ఏదైతే పేటీఎం బ్యాచ్ ఉందో వాళ్ళు మాట్లాడే మాటలకు అర్థం ఉండదు. గతంలో ఇతను గుడివాడ నాని ఏమన్నాడండి, చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తానన్నాడు. మరి తుడిచాడా? తుడవలేదు. అడిగితే సమాధానం చెప్పరు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి అన్నాడు, నేను సగం మీసం సగం గుండు చేయించుకుంటానని ఒక వ్యక్తి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. అదేమంటే తర్వాత మరేమన్నాడు, అబ్బెబ్బే నేను అసలు అట్లా అనలేదు అనేసి. అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాలే వదిలేస్తానన్నాడు, మరి ఆయన వదిలేయలేదు. మరి ఈ విధంగా వీళ్ళు మాట్లాడే మాటలకి సమయం సందర్భం ఏది ఉండదు, అనేస్తారు. ఇవాళ పేరు నాని కూడా అరెస్ట్ చేయండి, చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నాడంట తప్పు నిరూపిస్తే. మరి నిరూపిస్తే ఆయన క్షమాపణ చెప్తాడంటే అబ్బాయి ఆ రోజు ఏదో అన్నాలే తూచ్ అంటాడు. తర్వాత వీళ్ళంతా ఇంతే. ఈరోజు ఈవిడ వెళ్ళింది మీరు అంటున్నట్లుగా ఏదైతే ఆ పల్నాడు ద్రోహులు ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్సు, వాళ్ళని ములాఖత్కి వెళ్ళింది ఈ మనిషి. మరి అక్కడికి వెళ్ళి నువ్వు చెప్పాల్సిందేంటి, ఇదిగో లోపల ఉన్నారు ఇద్దరు, మరి కోర్టు చెప్పగానే లొంగిపోయారు, వాళ్ళు 20 సంవత్సరాలుగా పల్నాడు ఏ విధంగా నాశనం చేస్తారో చెప్తే బాగుంటుంది. మరి ఈ రోజున అన్నిటికంటే అక్కడ డ్రిప్ ఇరిగేషన్ పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ రైతుల కోసం. వాళ్ళకి అండగా నిలబడతానని చెప్పింది, గతంలో అండనిచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం మర్చిపోయి అక్కడ రాయలసీమని రతనాల సీమగా మార్చే బాధ్యత తీసుకుంది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మర్చిపోయి ఈవిడ మాట్లాడుతుంది తప్పించి అసలు ఈవిడ ఓడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడుండి మాట్లాడింది, ఎక్కడ పారిపోయి దాక్కుంది? మరి ఈవిడ నిన్నెవరో చెప్తున్నారు ఏదో దేనికో సంబంధించి ఆ ఋషికొండ కాంట్రాక్టర్స్ దగ్గర బెంచ్ కారు గిఫ్ట్ తీసుకుందంట. దాని గురించి చెప్తే ఇంకా బాగుండేది. ఎవరో మెసేజ్ చేశారు మనకి ఆ విషయాన్ని, మనం చేసిన వీడియోకి ఎవరో మెసేజ్ చేసి చెప్తున్నారు ఇలా ఆవిడ ఈ ఋషికొండ ప్యాలెస్ కి కాంట్రాక్టర్స్ దగ్గర బెంచ్ కారు గిఫ్ట్ తీసుకుందని. ఇది ఈవిడ బండారం బయట పెట్టారనమాట. వీళ్ళ చీకటి బ్రతుకుల బండారం బయటపడకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇట్లా లేని విషయాలను తెర మీదగా తీసుకొచ్చి ఇలా హైడ్రామా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వ్యక్తుల మాటలు పట్టించుకొని అవసరం లేదు, కానీ ప్రజలకి చెప్పవలసిన బాధ్యత మాత్రం కూటమి ప్రభుత్వం మీద ఉంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉంది. థాంక్యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.